శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. శ్రీరామచంద్రుని మీద భక్తి లేనటువంటి వారికి అనేక కష్టాలు సంభవిస్తాయని వాల్మీకి మహర్షి తన ఒక శ్లోకంలో చెప్పి ఉన్నారు. శ్రీరామనామం నిత్య పారాయణం చేసేవారికి అనేక కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇది హనుమంతుడు చెప్పినటువంటి విషయం. హనుమంతుడు లాంటి భక్తి శ్రీరాముడి మీద ఉన్నవారికి ఎటువంటి సమస్యలు రావు. దైవం ఒక్కడే, అనేక రూపాల్లో మనం పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, అనేక పేర్లతో మనం పిలుస్తున్నాం. అయినా కానీ అందరి రూపాలు కలిపితే సృష్టి అంతా కూడా సృష్టి స్థితి లయకారకుడు ఒక్కడే. దైవభక్తి ప్రతి ఒక్కరికి ఉండవలసిందే. దైవభక్తి లేనటువంటి వారు అనేక సమస్యల వలయాల్లో తిరుగుతూనే ఉంటారు, కానీ బయటపడలేరు. దైవభక్తి అనేది ఒక మహాశక్తిని మానవులకి ఇచ్చేటటువంటి గొప్ప సంపద. ఇంత సంపదకు మించినటువంటిది ఏది ఈ ప్రపంచంలో లేదు. భక్తి లేనిదే వైరాగ్యం రాదు, వైరాగ్యం రానిదే జ్ఞానం రాదు. జ్ఞానం లేనివాడు ఎప్పుడు అజ్ఞానంలో అంధకారంలో ఉన్నట్లు జీవిస్తూనే ఉండాలి. అప్పుడు ఎప్పటికి కూడా జ్ఞాన జ్యోతిని వెలిగించుకోలేడు. స్త్రీ అయినా పురుషులైనా చిన్న వయసు నుంచి భక్తిభావాన్ని వారిలో ప్రేరేపించాలనేది తల్లిదండ్రుల యొక్క నిర్ణయం. గురువులు కూడా ఇందుకు తమ వంతు కృషి చేయాలి. తాము చెబుతున్నట్టు పాఠ్యాంశాల్లో దైవభక్తి సంబంధించినటువంటి అనేక విషయాలను అందులో పిల్లలకు చెప్తూ ఉండాలి. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చూస్తుంటాం, నీతి పద్యాలని మనకు సుమతి శతకము, వేమన శతకము, కృష్ణ శతకము, భర్తృహరి సుభాషితాలు ఇలా అనేక ఉండేటివి. అందువలన అవన్నీ విన్న బాలులు చిన్న వయసులోనే వారిలో ఈ యొక్క భక్తిభావం నెలకొంటుంది. నీతి నైతిక విలువలు అనేటివి వారిలో పెరిగి దానిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. వారి ఎదుట ఎన్ని పొరపాట్లు కనబడుతున్నా ఆ పాత జ్ఞాపకాలు, అంటే ఆప్తుల యొక్క వాక్యం, ఆప్తవాక్యం అంటాం దీన్ని. ఆప్తులు అంటే ఆచరించినటువంటి వారు, ఆచరించి మహోన్నత స్థితికి వెళ్ళినటువంటి వారు. అటువంటి స్థితికి వెళ్ళిన వారందరూ కూడా గొప్ప గొప్ప మహాత్ములు. వారి పేర్లు ఇప్పటికి కూడా చిరస్థాయిగా ఉన్నాయి. ఒక భక్తి అనేది ప్రతి హిందువుడికి అవసరం. హిందూ యొక్క సనాతన ధర్మాన్ని నిలపాలి అనుకుంటే భక్తి ఉండాలి. భక్తి అనేది ఏదో మనం దేవాలయాలకు వెళ్ళి కొలిచేసేసి దేవుని యొక్క పూజలు చేసి అనేక అర్చనలు చేసి ఎన్ని చేసినా మనసులో ప్రతినిత్యం ఉదయం నిద్రలేచిన మొదలు సాయంత్రం వరకు మన హృదయంలో ఆయన ఉన్నాడు అంటే అంతకంటే మనకు సుఖమైనటువంటి జీవితం ఇంకేది ఉండదు. భగవంతుని మీద భక్తి, నమ్మకం, విశ్వాసం ఇవన్నీ కూడా నీ ఆత్మను పరిశుభ్రం చేస్తుంది, మనోమాలిన్యాలను తొలగిస్తుంది. మనసు కంటినటువంటి మలినాలన్నీ ఎప్పుడు వెళ్ళిపోతాయో అప్పుడు మనలోకి దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రవేశిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం మనల్ని ఎలా ఉన్నత జీవనం ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక జ్ఞానంలోనే మనకు లభిస్తుంది. భక్తి మార్గంలో వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం వలన జీవన విధానాన్ని ఎప్పుడు కూడా సత్యం వైపు, ధర్మం వైపు, నైతిక విలువల వైపు మన యొక్క బుద్ధి నడిపిస్తూ ఉంటుంది. బుద్ధి కర్మానుసారాన్ని మనం ఇదివరకే చెప్పుకున్నాం. బుద్ధిని అనుసరించి మనం జీవించాలి. అయితే మన కర్మలు కొన్ని బుద్ధిని అడ్డుకుంటూ ఉంటాయి. చెడు కర్మలు అవి మనల్ని చెడు పనుల వలన మనకు ఆ కర్మలు సంభవిస్తూ ఉంటాయి. అయితే మనం భక్తి అనే భావన లోపల ఎక్కువ ఉన్నంతకాలం బుద్ధి క్రమరీతిలో పనిచేసి అటువంటి కర్మ ప్రభావాల నుంచి బయటపడేస్తుంది. ఇది భగవంతుడు చెప్పినటువంటి సత్యం. ఆయన అవతారాల విశేషం కూడా ఇదే. ధర్మ సంస్థాపనార్థం ఆయన ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాడని చెప్తారు. కలియుగంలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలగిరిలలో వెలిసి ఉన్నాడు, సప్తగిరీశుడు. ఇదివరకే మనం చెప్పుకున్నాం. 7 కొండలు అంటే మన శరీరంలో ఉన్న 7 చక్రాలు, షట్చక్రాలు. దానిని కొండలిని యోగం అంటాం. షట్చక్రాలను దాటుకొని వెళితేనే 7వ కొండను మనం దర్శించగలం. 7వ కొండ సహస్రార చక్ర అంటే దివ్య దర్శనం. ఆ దర్శన భాగ్యంతో అందరి యొక్క పాపాలు నశించి పుణ్యం ప్రసాదితమవుతుంది. అయితే అక్కడ ప్రసాదించిన దైవం ప్రసాదించిన పుణ్యాన్ని
దాన్ని మనం అలాగే మనసులో నిలుపుకొని మన జీవితం అప్పటి నుంచి అలాగే కొనసాగిస్తే చివరి అంతిమ దశ వరకు మనల్ని ఆనందంలో ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తూ ఆనంద పరవశంలో ముంచేస్తుంది. కనుక భక్తిని మించిన శక్తి లేదు, శక్తిని మించినటువంటి యుక్తి లేదు, యుక్తిని మించినటువంటి జ్ఞానము లేదు. కనుక శిష్యులారా, మీరందరూ ఈ సందేశాన్ని మనసులో పెట్టుకొని మీరు దైవభక్తిని కలిగి ఉండండి అని సత్యనిష్ట గురువు తన శిష్యులకు తెలియజేశాడు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.